దారుణ విషాదం. చిన్నారి ప్రాణాలు తీసిన పెన్సిల్. పాఠశాలలో తోటి విద్యార్థులతోటి ఆడుతూ పాడుతూ గడపాల్సిన చిన్నారిని విధి వెక్కిరించి మరీ చేతికి అందించిన పెన్సిలే తన కాలయముడైపోయింది. ఆ ప్రాణాలు కోల్పోయిన ఆ బాలుడి కథే ఇది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. జిల్లా కూసిమంచిలో ఈ విషాద ఛాయలు ఆ గ్రామంలో అమలుకున్నాయి. విషయం ఏంటంటే, ఆరేళ్ల విహార్ ఆ బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత మూత్ర విసర్జనకై బయటికి వెళ్తారు. అందరూ యూకేజీ చదువుతున్న ఆ బాబు బయటకైతే వెళ్ళారు. బయటికి వెళ్ళి తిరిగి వస్తుండగా తరగతి గది గడప దగ్గరికి రాగానే దురదృష్టవశాత్తు కింద పడడం అయితే జరుగుతుంది. అయితే ఆ పిల్లవాడు చేతిలో పెన్సిల్ ఏదైతే పట్టుకొని ఉన్నదో అది రివర్స్గా ఇట్లా ఉండడం చేత గడప తగిలి కింద పడే సమయంలో అతని చేయి అనేది ఇట్లా గొంతుకి అడ్డంగా వచ్చేసింది. ఆ పెన్సిల్ గొంతులో ఇరుక్కుపోయి శ్వాసనాళంలో బలంగా దిగబడ్డది. ఊపిరి ఆగిపోయి తీవ్రంగా రక్తస్రావం అయింది. వెంటనే అంబులెన్స్ తెప్పించి హాస్పిటల్కి పంపించినా కూడా ప్రమాదం నుంచి బయట పడలేకపోయాడు. పాపం బాబు విహార్ ప్రాణాలైతే కోల్పోయాడు. అయితే బాలుడు విహార్ పాపం అతి ఉత్సాహంతో పిల్లలతోటి ఎగురుకుంటూ దూక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చి సడన్గా అలా జరిగి పెన్సిల్ గుచ్చుకొని మరణించడం అన్నది చాలా దారుణమైన విషయం. అయితే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయని మనం ఊహించలేము, ఎవరు కూడా ఊహించలేరు. బాబు అలా పట్టుకెళ్తాడని ఎవరు కూడా ఊహించలేరు. ఇందులో ఎవరిని మనం తప్పుపట్టలేము. కాకపోతే ఇప్పటి నుంచలైనా ప్రతి ఒక్క పేరెంట్స్, అదేవిధంగా టీచర్స్ వీటిపైన అవగాహన కల్పించాలని పిల్లలకు తెలియజేసుకోవాలని తల్లిదండ్రులు చెప్పాలి, ఇటు టీచర్స్ కూడా తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి దారుణాలు ఇక ముందు అసలుకే జరగకూడదని. సో ఈ వీడియోని సాధ్యమైనంత వరకు పిల్లలకందరికీ చూపించండి, చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే తెలిసి తెలియకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చిన్నవే అనుకుంటాం, మన తెలియకుండానే మన చేతిలో ఎన్నో ఆయుధాలు లాగా మారిపోతూ ఉంటాయి. మనం అనుకోం ఇది ఆయుధం అని అనుకోం, కానీ అవి తెలియకుండానే ఆయుధంలాగా మారిపోయి మా పిల్లల ప్రాణాల వరకైనా ఎవరి ప్రాణాల వరకైనా వచ్చే అవకాశం ఉంచి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పిల్లలకి చూపించండి. పెద్దవాళ్ళు కూడా పిల్లలకి అవగాహన తెలియజేయండి, సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి ముందుకు తీసుకెళ్ళండి.